ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, మేము 2017లో ఒక టూ వీలరు ఒక ఫైనాన్స్ దీంట్లో పర్చేస్ చేసాము. అది డ్యూస్లో తీసుకున్నాము. డ్యూస్లో తీసుకుంటే అది 2019కి డ్యూస్ అంతా క్లియర్ అయినాయి అని చెప్పినారు వాళ్ళు. సో మేము క్లియర్ అయినాయి అని చెప్పేసి మేము అట్లనే ఉండిపోయినాము. 2019 అయిన తర్వాత 2020లో ఒక నోటీస్ వచ్చింది ఫ్రెండ్స్ మాకి. ఆ నోటీస్ తీసుకెళ్ళి మేము ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అడిగినాము. ఎందుకు ఈ విధంగా నోటీస్ వచ్చిందంటే, అక్కడ వర్క్ చేసే అంటే మా దగ్గర డ్యూస్ కట్టించుకున్న అబ్బాయి ఏం చెప్పినారంటే, మేడం ఇది అట్లే వస్తూ ఉంటుంది, ఏం ఇబ్బంది లేదులేండి, మీ బండికి ఏం ప్రాబ్లం లేదు, మీరు మామూలుగా వస్తూ ఉంటుంది, దాన్ని ఏం పట్టించుకోకండి అని చెప్పినారు. సో మేము అది కామన్నే కదా అనేసి అంటే 2020 నుంచి 2025 వరకు నేను అట్లనే ఉండిపోయినాను, ఏం పర్లేదు అని. మళ్ళీ నోటీసులు అలానే ప్రతి ఇయర్ నోటీసులు అనేవి మాకు వస్తూనే ఉన్నాయి. నేను ఒకసారి ఎందుకు ఇట్లా నోటీసులు వస్తున్నాయి మళ్ళీ ఒకసారి ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను కలవడం జరిగింది. అక్కడ అకౌంటెంట్ గారు నాకేం చెప్పారంటే, మీరు అప్పుడు డ్యూస్ కట్టినప్పుడు ఒక డ్యూ అనేది మీది క్లియర్ కాలేదు, సో 2500 రూపాయలు డ్యూకి మీకు 25,000 ఇప్పుడు మొత్తం అంటే దానికి వడ్డీ ఇతర బోనస్లు అంతా కలిపి అంత అయిపోయింది అని చెప్పినారు. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బైక్ పర్చేస్ చేసేటప్పుడు బండి డ్యూస్ అంతా క్లియర్ అయిన తర్వాత క్లియరెన్స్ తీసుకోండి. క్లియరెన్స్ తీసుకోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. సో నేను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత దానికి మళ్ళీ అమౌంట్ కట్టడం జరిగింది. సో మీరు అలాంటి తప్పు చేయకండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు క్లియరెన్స్ తీసుకోండి. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటే కొంతమందికైనా ఈ విషయం అనేది తెలుస్తుందని నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.